డాబా మీద ఉన్న ఈ మొక్కను కోసుకుని వచ్చానండి. ఇది ఏంటో తెలుసా? చాలామందికి తెలుసు, తెలియని వారికి చెప్తున్నా. ఇది నల్లేరు మొక్క. చలికాలంలో ఇది తింటే చాలా మంచిది. ఇది కీళ్ళ నొప్పులు తగ్గిస్తుంది, ఎముకల పుష్టికి మంచిది, ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది, ఇంకా ఒంట్లో నీరు పట్టి ఉన్నా అది తీసేస్తుంది అంటారు. చేతికి ఆయిల్ రాసుకుని వీటిని ఇలా కనుపుల వద్ద కట్ చేస్తూ పైన ఉన్న చెక్కు తీసుకోవాలి. చేతికి ఆయిల్ రాసుకోవాలి, లేకపోతే దురదలు వస్తాయి. వీటితో ఇవాళ పచ్చడి చేద్దాం. కాస్త ఆయిల్ వేసుకొని మెంతులు వేయండి, దానిలోనే పల్లీలు వేయాలి. ఇవి వేగాక దానిలో ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర వేసి సన్నని సెగ మీద వేపాలి. నువ్వులు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేద్దాం. వేడికి అవి వేగిపోతాయి. చింతపండు, వెల్లుల్లి వేసి వేరే గిన్నెలోకి తీద్దాం. అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసి నల్లేరు ముక్కల్ని వేద్దాం. ఈ నల్లేరు ముక్కల్ని పెంచడం చాలా ఈజీ అండి. కనుపుల దగ్గర మట్టిలో గుచ్చితే నాటుకుంటుంది. రోజు కాసిన నీళ్లు పోస్తే చాలు. ఎక్కువ కేర్ అవసరం లేదు, కానీ ఉపయోగాలు మాత్రం బోలెడు. ఒకసారి నాటుకుంటే ఇక మన్ని వదిలిపెట్టదు కూడా. ఇవి కూడా మగ్గిపోయినాయి. వేరే ప్లేట్లోకి తీసి ఆరనిద్దాం. మళ్ళీ అదే బాండీలో కాస్త ఆయిల్ వేసి ఒక పెద్ద టమాటా, 4 పచ్చిమిర్చి ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఇవి కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు వీటిని కూడా నల్లేరు ముక్కలతో ప్లేట్లోకి వేద్దాం. నువ్వులు, పల్లీలు వేయించుకున్న దాన్ని ఇప్పుడు ఉప్పు వేసి మిక్సీ వేసుకుందాం. ఇదే పౌడర్లో నల్లేరు ముక్కలు కూడా వేసి మిక్సీ పట్టుకుందాం. దీన్ని వేరే బౌల్లోకి తీసుకుందాం. కాస్త కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకుందాం. ఈ పచ్చడిలో ఇప్పుడు కాస్త తాలింపు వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని దానిలో మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కాస్త ఇంగువ కూడా వేసి వేగిన తర్వాత పచ్చడిలోకి వేసేద్దాం. పచ్చడి రెడీ అయిందండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ నల్లేరు మొక్కని మనం బాల్కనీలో కానీ మేడ మీద కానీ తప్పనిసరిగా పెంచుకుందాం. ఇంకా ఈ నల్లేరుని తప్పనిసరిగా మన ఆహారంలో భాగం చేసుకుందాం.